హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఫైనల్లీ భయ్యా మెరాయి షో కూడా జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయింది. రూమ్ కి అయితే వచ్చా. నైట్ నుంచి మూవీస్ పడుతూనే ఉన్నాయి. నైట్ కిష్కిందాపురి రివ్యూ పెట్టా, ఎర్లీ మార్నింగ్ డేమోస్ లో రివ్యూ పెట్టా, మళ్ళీ ఇప్పుడు మెరాయి. ఇన్ కేస్ మీరు నోటిఫికేషన్ మిస్ అయ్యి ఉంటే పైన కార్డ్స్ లో చేస్తా, ఒకసారి చెక్ చేసండి. నేను ఏదో కష్టపడిపోతున్నా, సబ్స్క్రైబ్ చేయమని నేను అడగను భయ్యా. నా సరదా కొద్ది నేను మూవీస్ కి వెళ్తున్నా, జస్ట్ మీకు ఒపీనియన్ షేర్ చేస్తున్నాను అంతే. కంటెంట్ నచ్చితేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనేం పెద్ద కష్టపడట్లా, నేను ఎంజాయ్ చేస్తున్నా అంతే మూవీస్ చూసుకుంటూ. ఇంకా మెరాయి మూవీ విషయానికి వచ్చేస్తే రన్ టైం వచ్చి 2 hours 49 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే చాలా సింపుల్ గా చెప్తా భయ్యా. ఒక 9 పుస్తకాలు అయితే ఉంటాయి. ప్రతి పుస్తకంలోనూ కొన్ని పవర్స్ అయితే ఉంటాయి అనమాట. ఆ పవర్స్ ని ఎలా సొంతం చేసుకోవాలని చెప్పేసి విలన్ అయితే ట్రై చేస్తుంటారు. అదే లామా గారు, అంటే మంచు మనోజ్ గారు అనమాట. అసలు అందులో ఉన్న పవర్స్ ఏంటి, ఆ బుక్స్ ఏంటి, ఆ విలన్ ఆపడానికి హీరో అయిన వేద ఏం చేశాడు, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే మెరాయి మూవీ. ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకైతే ఇట్ వాస్ గుడ్ భయ్యా. నాకైతే నచ్చింది. బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సాటిస్ఫాక్షన్ అయితే లేదు, బట్ బాగుందని చెప్తా. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే, తీసుకున్న కాన్సెప్ట్ మెయిన్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ భయ్యా మూవీకి. మైథాలజీలో మనకి చాలా కాన్సెప్ట్స్ తెలుసు, ఈ మధ్యన ఎక్కువగా వస్తున్నాయి. మహాభారత్ కానీ, రామాయణ్ కానీ, ఏదన్నా సరే కానీ మనం చాలా కాన్సెప్ట్స్ అయితే చూసేస్తున్నాం. బట్ ఈ మూవీలో ఉన్న కాన్సెప్ట్ అయితే మైథాలజీని మిక్స్ చేసుకుని, ఆ 9 books అన్న స్టోరీని తీసుకొచ్చుకుని, ఆ కాన్సెప్ట్ అయితే చాలా డిఫరెంట్ గా ప్రెజెంట్ చేస్తారు. మీరు మెయిన్ కాన్సెప్ట్ కి హుక్ అవుతారు భయ్యా. మొత్తం మూవీ అంతా కూడా కాన్సెప్ట్ కోసం అయితే ఈజీగా చూసేయచ్చు. నాకైతే అది కాన్సెప్ట్ పరంగా చాలా సాటిస్ఫై అయ్యాను నేను. అండ్ ఇంకా పర్ఫార్మెన్సెస్ కూడా బాగా వర్కౌట్ అవుతాయి భయ్యా. తేజ సజ్జా గారు, జగపతి బాబు గారు, శ్రేయా శరణ్, రితికా గారు, ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా అనిపించింది. వాళ్ళ క్యారెక్టర్స్ కి అయితే చాలా బాగా సూట్ అయ్యారు. అండ్ ఎక్కడ కూడా మీకు, అంటే మూవీ అనౌన్స్ అయినప్పటి నుంచి మీకు చాలా మంది అంటున్నారు మైథాలజీ ప్రతిసారి అదే తీసుకొస్తారు భయ్యా, హనుమాన్ మూవీ లాగే ఉంటుంది, పెద్ద ఏముంటుందని అయితే. బట్ హనుమాన్ కి దీనికి కంపారిజన్ అయితే లేదు భయ్యా, చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో దాని పరంగా మీరు కంప్లైంట్స్ పెట్టుకోకలేదు, ఈజీగా వెళ్ళి చూడండి మూవీ, ప్రాబ్లం ఏ ఉండదు. అండ్ టెక్నికల్ పరంగా కూడా వీళ్ళు చెప్పుకుంటూనే ఉన్నారు, తక్కువ బడ్జెట్ లో చాలా మంచి క్వాలిటీ అవుట్పుట్ అయితే ఇచ్చామని చెప్పేసి. లిటరల్లీ భయ్యా నాకైతే క్వాలిటీ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ పరంగా బాగా అనిపించింది. కొద్దిగా లూపోల్స్ ఉన్నప్పటికీ కూడా నెగిటివ్స్ లో మాట్లాడుకుందాం, బట్ మాక్సిమం అవుట్పుట్ మాత్రం చాలా స్ట్రాంగ్ అండ్ చాలా బాగా అనిపించింది. మెయిన్ గా సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ అయితే చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్తాను నేను. ఫస్ట్ ఆఫ్ అయితే చాలా డీసెంట్ గా వెళ్ళిపోతూ ఉంటుంది, మీకు మంచిగా టైం పాస్ అయితే అయిపోద్ది. ఇంటర్వల్ బ్యాంగ్ అయితే అదిరిపోయింది భయ్యా. మెయిన్ గా ఆ సంపత్తి అనే ఏగల్ది ఒక సీక్వెన్స్ అయితే ఉంటుంది, చాలా బాగా అనిపించింది నాకైతే. ప్యూర్ మ్యాడ్నెస్ ఉంటుంది. ఆ విఎఫ్ఎక్స్ అక్కడ వర్క్ అదంతా కూడా, ఏగల్ షాట్స్ ఇవన్నీ కూడా మైండ్ బ్లాక్ అయిపోయే విధంగా ఉంటాయి. నాకైతే అది బాగా అనిపించింది ఇంటర్వల్ బ్యాంగ్. అండ్ సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేసిన మంచి సీన్స్ అయితే ఉన్నాయి, అవి రివీల్ చేస్తే మళ్ళీ ఎందుకులేండి స్పాయిలర్లు అవుతాయి. బట్ విఎఫ్ఎక్స్ షాట్స్ అయితే చాలా బాగుంటాయి సెకండ్ హాఫ్ లో. అండ్ స్టోరీని కూడా వాళ్ళు తీసుకెళ్లిన విధానం కూడా బాగుంటుంది. మిరాయికి ఉన్న బ్యాక్ డ్రాప్ కానీ, అండ్ సెకండ్ హాఫ్ లో వెళ్లి ప్రొసీడింగ్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయి. ఇంకా మెయిన్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఇంకోటి ఉంది, అదే మంచు మనోజ్ గారు. ఎవరైతే ఈయన్ని క్యాస్ట్ చేయాలి క్యారెక్టర్ కానీ డిసైడ్ అయ్యారో కానీ చాలా బాగా సూట్ అయ్యారు భయ్య. మంచు మనోజ్ గారు అసలు లామా క్యారెక్టర్ త్రూఅవుట్ ద మూవీ మీరు అయితే ఎంజాయ్ చేస్తారు. ఆ క్యారెక్టర్ లో ఉన్న గ్రే షేడ్స్ అన్ని కూడా మీకు క్లియర్ గా బాగా ప్రెజెంట్ చేస్తారు. ఆయన పర్ఫార్మెన్స్ కూడా ఒక రేంజ్ లో ఉంటుందండి, బాగా వర్కౌట్ అవుద్ది. అండ్ ఇంకా మూవీ మొత్తంలో కూడా కామెడీ సీక్వెన్సెస్ కూడా బాగానే ప్లాన్ చేసుకున్నారు. గెటప్ శ్రీను క్యారెక్టర్ తో అయితే చాలా ఫన్ అయితే క్రియేట్ చేసుకుంటారు. అండ్ పోలీస్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. అండ్ వెంకటేష్ మహా గారు కూడా ఒక క్యారెక్టర్ అయితే చేశారు. వీళ్ళతో వచ్చే ఫన్ ఎలిమెంట్స్ అయితే బాగానే వర్కౌట్ అయ్యాయి భయ్యా. మరి ఆర్ట్ గా అనిపించలేదు, అలా అని చెప్పి ఇబ్బంది పెట్టే విధంగా ఉండదు. స్టోరీతో పాటు బ్లెండ్ అయిపోతుంది అనమాట కామెడీ అంతా కూడా. అదైతే బాగానే వర్కౌట్ అయింది. మంచిగా మీకు రిలీఫ్ అవడానికి కొంచెం స్పేస్ అయితే ఇస్తారన్నమాట కామెడీ వల్ల. అది నాకు చాలా బాగా నచ్చింది భయ్యా. ఓవరాల్ గా అయితే నాకు డీసెంట్ ఫస్ట్ హాఫ్ అండ్ గుడ్ సెకండ్ హాఫ్ అని చెప్తాను భయ్యా. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, లాగ్. ఈ మాట చెప్పదలుచుకోలేదు, బట్ యాక్చువల్లీ ఉంది భయ్యా, కొంచెం లాగ్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ లోనే మీకు అర్థమవుతుంటుంది. కొన్ని సీన్స్ అయితే ఉంటాయి, ఆ హీరో యోధుడు అని చెప్పి నిరూపించాలని చెప్పేసి అవి చాలా ఫోర్స్డ్ గా అనిపిస్తుంటాయి, లాగ్ అయినట్టు అనిపిస్తుంది భయ్యా. అంటే సెటప్ కి టైం తీసుకుంటున్నారని నేను అనుకున్నా. కాకపోతే వెళ్ళి కొద్ది కూడా కొన్ని మూమెంట్స్ ఏమవుతున్నాయంటే, మరి ఎంత ఫోర్స్ చేసి చూపించాలా, కొంచెం న్యాచురల్ గా చూపించచ్చు కదా అన్న ఫీల్ అయితే వచ్చింది. అక్కడ కొంచెం ఆర్టిఫిషియల్ గా అనిపించింది ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ అయితే. అండ్ అక్కడక్కడ కొన్ని అన్వాంటెడ్ విఎఫ్ఎక్స్ షాట్స్ కూడా ఉంటాయి అనమాట, ఈజీగా తెలిసిపోతుంటుంది. అవి యూజ్ చేసుకోవడం అన్నది అనవసరం భయ్యా. అసలు యూజ్ చేసుకోకపోయినా సరిగానే ఎవడు పట్టించుకోడు వాటిని. అనవసరంగా యూజ్ చేసి మరి కొంచెం క్వాలిటీ తగ్గించారన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. ఆ విఎఫ్ఎక్స్ షాట్స్ కొంచెం ప్రాబ్లం అనిపించింది. ఇంకోటి ఏంటంటే, ఇంకొంచెం క్లియర్ గా మైథాలజీని ఎక్స్ప్లోర్ చేసి ఉంటే బాగుందన్న ఫీల్ అయితే వచ్చింది భయ్యా. అంటే బాగా చూపించారు రాముడు పవర్స్ పరంగా, ఇదంతా కూడా బాగానే ఉంటుంది. బట్ నేను చెప్తే మళ్ళీ స్పాయిలర్ అవుతుంది భయ్యా, క్లియర్ గా చెప్పడానికి కూడా లేదు నాకైతే కొన్ని క్వశ్చన్స్ అయితే రేజ్ అయ్యే, వాటికి ఆన్సర్స్ దొరకలేదు నాకు మూవీ పరంగా సెకండ్ హాఫ్ లో. అండ్ క్లైమాక్స్ కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యే విధంగానే ఉంటుంది. ఏంటి ప్రాబ్లం అంటే, మీకు ట్రైలర్ లో గానీ టేజర్స్ లో గానీ ఏవైతే షార్ట్స్ మీరు చూసారో అవే షార్ట్స్ అక్కడ ఉంటాయి. మూవీలో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు మీరు. రాముడి ఎంట్రీ ఉంటుంది, ఎలా విఎఫ్ఎక్స్ పరంగా హై క్వాలిటీ వెళ్ళిపోతారు అని అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. మినిమం చాలా మినిమల్ ఉంటుంది. మాక్సిమం ఏఐ షార్ట్స్ ఉంటాయి అనమాట, మీకు క్లియర్ గా తెలుస్తుంటుంది ఏఐ షార్ట్స్ అని చెప్పేసి. లేకపోతే ఏంటి నిజంగా తీసుకొచ్చేలేంటి రాముడు అని అడుగుతారేమో, నేను అలా అనట్లేదు భయ్యా. మీకు సారీ కంపేర్ చేస్తున్నందుకు, బట్
హనుమాన్ లో చూసుకుంటే మీకు లాస్ట్ లో హనుమాన్ ఎంట్రీ ఎలా ఉంటుంది, గూస్ బంప్స్ అనమాట. అంత గూస్ బంప్ స్టఫ్ అయితే ఇక్కడ మిరాయిలో ఉండదు అని అయితే నేను చెప్తున్నా. నాకైతే అంత అనిపించలే, నాకు పర్సనల్లీ నాకు అంత సూపర్ సాటిస్ఫాక్షన్ అయితే అనిపించలే. బట్ క్లైమాక్స్ బాగానే ఉంది, బాగానే క్లోజర్ ఇచ్చారు. కానీ ఇంకొంచెం మంచిగా ప్రెజెంట్ చేసి ఉంటే ఫుల్ సాటిస్ఫై అవుదును అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. అక్కడ అసలు సాటిస్ఫాక్షన్ రాలేదు భయ్య నాకు. ఓకే సరే అలా క్లోజ్ చేశారు అన్న ఫీల్ అయితే వచ్చింది అంతే. అండ్ ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా, టెక్నికల్ ఆస్పెక్ట్స్ పరంగా, వీటి పరంగా అయితే పర్లేదు, పేరు పెట్టడానికి అయితే లేదు నాకు. అండ్ మర్చిపోయా, మరి నేను వెళ్ళిన షోకి అయితే మార్నింగ్ షోకి 11:30కి వైబ్ ఉంది బేబీ అన్న సాంగ్ అయితే రాలేదు భయ్య మూవీలో. చాలా మంది ఆడియన్స్ అయితే డిసప్పాయింట్ అయ్యారు. బట్ నాకైతే రాకపోవడమే బెస్ట్ అనిపించింది. ఎందుకంటే అక్కడ ప్లేస్ లేదు భయ్య. వైబ్ ఉంది సాంగ్ కనుక పెట్టుంటే అమాయకం ఇరికించాం అన్నట్టు ఉంటది. వాళ్ళు తీసేసి మంచి పని చేశారని చెప్పాలి ఎడిటింగ్ లో. నాకైతే సాంగ్ పెట్టడానికి అయితే ప్లేస్మెంట్ కనిపించలేదు భయ్య. అమాయకంగా ఇరికించాలి ఏ క్లైమాక్స్ లో ఎక్కడో కానీ లాస్ట్ లో క్రెడిట్స్ లో, బట్ అది కూడా వేయలేదు వాళ్ళు. నాకైతే కనిపించలేదు మరి సాంగ్. మీరు వెళ్ళిన షోలో ఏమైనా సాంగ్ పడిందేమో చెప్పండి, నాకైతే కింద కామెంట్స్ లో చెప్పండి. ఓవరాల్ గా మూవీ అయితే నాకు ఇట్ వాస్ గుడ్, బాగుంది అనిపించింది. ట్రై చేయండి, మీ దగ్గర అమౌంట్ ఉండి, మీ దగ్గర టైం ఉంటే ఫ్యామిలీతో వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేయండి, మీకు కూడా నచ్చచ్చు. నా ఒపీనియన్స్ అన్ని సీరియస్ గా తీసుకోవద్దు భయ్య, ఇట్స్ జస్ట్ మై పర్సనల్ ఒపీనియన్ అంతే. ఓకే, మీ పర్సనల్ ఒపీనియన్ కూడా మీరు తెలుసుకోండి. ఓకే, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.